సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, అలాగే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. సో చాలామంది రోజు అడుగుతూ ఉన్నారు ఏంటంటే, ఇది కరెక్ట్ టైమా ఇన్వెస్ట్ చేయడానికి మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది. ఎస్పెషల్లీ లాస్ట్ 1 మంత్ నుంచి యుద్ధం స్టార్ట్ అయ్యాక అందరూ భయపడుతున్నారు, అడుగుతూ ఉన్నారు కూడా. ఇది వెరీ గుడ్ టైం. ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక 15% మార్కెట్ కరెక్ట్ అయ్యాక ఎంట్రీ పాయింట్కి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఇది మంచి పాయింట్ అనేది నేను సజెస్ట్ చేస్తూ ఉన్నాను. దానికోసం ఎందుకు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. మనము ఒకటి చూసుకుంటే ఏంటంటే, ఇప్పుడున్న కరెంట్ యుద్ధ వాతావరణం ఏదైతుందో ఒక కరెక్ట్ రెసిపీ అన్నమాట. మనం చూసుకుంటే మార్కెట్స్ 25,500 నుంచి ఇప్పుడు 23,700 దగ్గరికి వచ్చాయి, 14-15%. అండ్ ఇంకా నెక్స్ట్ 2-3 రోజుల్లో యుద్ధం ఏదైనా తీవ్రతరం అయితే ఇంకా ఒక 500-600 పాయింట్లు నిఫ్టీ పడిపోవచ్చు. సో 23,000 వరకు కూడా రావచ్చు. సో ఈ గ్లోబల్ ట్రిగ్గర్ వల్ల, జియోపొలిటికల్ టెన్షన్ వల్ల గ్లోబల్ మార్కెట్స్ అన్నీ పడిపోయాయి, మనది కూడా అదే ఎఫెక్ట్ అయింది. సో ఇట్లాంటి టైం ఏంటంటే, ఇట్లాంటి వొలటిలిటీ అనేది మంచి ఎంట్రీ పాయింట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ మటుకు కరెక్షన్ అయ్యాయి. ఇక్కడ స్టాక్ మంచిగా ఉందా, క్వాలిటీగా ఉందా, సెక్టర్ బాగుందా, సెక్టర్కి వ్యూస్ ఉన్నాయా, ఏది పట్టించుకునేది ఉండదు. మార్కెట్ భయానికి అన్నీ పడిపోతాయి. సో ఇట్లాంటి టైంలో ఏంటంటే మీకు బార్గెనింగ్ చాలా ఉంటుంది, మంచి స్ట్రాటజిక్ ఎంట్రీ పాయింట్ అవుతుంది. అట్లాగే మనం హిస్టారికల్గా చూసుకుంటే, ఇది ఒక దీని రీజన్ వల్ల కాదు, ఈవెన్ హిస్టారికల్గా చూసుకున్న మార్కెట్స్ ఇట్లా కరెక్ట్ అయినప్పుడు ఇండియన్ మార్కెట్స్లో దే ఆల్వేజ్ కేమ్ బ్యాక్ విత్ పవర్ఫుల్ రికవరీ ర్యాలీ జరిగాయి. సో ఎందుకంటే ఒక్కసారి యుద్ధం ఆగిపోయింది. నిజంగానే నిన్న సపోజ్ ఇస్లామాబాద్లో యుద్ధ విరమణ ఒప్పందం కానీ ఏదైనా జరిగి ఉంటే మార్కెట్స్, ఇవాళ మార్కెట్స్ డౌన్ ఉన్నాయి, బట్ అంటే ఈ సోమవారం మార్కెట్స్ డౌన్ ఉన్నాయి, లేకపోతే పాజిటివ్గా ఒక 2-3%, 4% మన శుక్రవారం ఎట్లయిందో అలా పెరిగేది. సో ఎప్పుడైనా సరే రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో అందుకే మార్కెట్స్ డౌన్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఇది గుడ్ పాయింట్ అని నేను చెప్తాను. సో మనం చూస్తే కూడా ఇప్పుడు కూడా ఇంకో క్వశ్చన్ ఏమొస్తుందంటే, లంసమ్ చేయాలా, ఎస్ఐపిలో చేయాలా, ఎస్టీపీలో చేయాలా? సో ఏది బెస్ట్ అనే కన్నా కూడా చూసుకుంటే ఎవరికి బెస్ట్ అనేది చెప్తాను. ఎవరి దగ్గర అయితే లంసమ్ ఉందో ఇది ఒకేసారి మనం డిప్లాయ్ చేస్తాం. ఒక ఫండో, 2 ఫండో, 3 ఫండ్లో డైవర్సిఫై చేసుకొని మనం ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తాం. సో హిస్టారికలీ లంసమ్ బెటరా అంటే ఎస్, దెర్ ఈజ్ ఎ డేటా. 67% ఆఫ్ ద కేసెస్, లాంగ్ టర్మ్ కేసెస్లో లంసమ్ హ్యాస్ అవుట్ పర్ఫార్మ్డ్ ఎస్ఐపి. అట్లని చెప్పి అందరూ లంసమ్ పెట్టలేరు. ఎవరైతే శాలరీడ్ ఇండివిజువల్స్ ఉంటారో, ఎవరి దగ్గర అయితే పెద్ద అమౌంట్ ఉండదో, వాళ్ళకి స్టిల్ ఐ విల్ ఆస్క్ దేర్ కంటిన్యూ ఎస్ఐపి చేయండి. కొత్తగా కూడా స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ పర్చేసింగ్ కాస్ట్ యావరేజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో ఎటువంటి ఎమోషనల్గా డిసిషన్ ఉండదు, కరెక్ట్ టైమా రాంగ్ టైమా ఉండదు. ఆటోమేటిక్గా మార్కెట్ అప్స్ ఉన్నప్పుడు, డౌన్స్ ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్ అవుతూ ఉంటాయి. దెన్ కొంచెం స్ట్రక్చర్డ్ ఒక ప్లాన్ ఏంటంటే ఎస్టీపీ. ఈ రెండింటికి మధ్యలో హైబ్రిడ్ మెథడ్ అనుకోండి. ఇక్కడ ఏంటంటే మనం ఒక లంసమ్ని ఒక లిక్విడ్ ఫండ్లో పార్క్ చేస్తాం ఆర్ ఇన్వెస్ట్ చేస్తాం ఫస్ట్. ఆ లిక్విడ్ ఫండ్ నుంచి సిస్టమేటికల్లీ మనకు అనుకున్న టార్గెట్ ఈక్విటీ ఫండ్కి వారానికి ఒకసారన్నా, రోజుకు ఒకసారన్నా, 15 రోజులకు ఒకసారన్నా ఆ లిక్విడ్ ఫండ్ నుంచి ఆటోమేటిక్గా స్విచ్ అయ్యేట్టు ప్లాన్ ఇస్తాం. దాన్నే మనము సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటాం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మార్కెట్స్ నెక్స్ట్ 2-3 మంత్స్ మన డైరెక్షన్ తెలియనప్పుడు యావరేజ్ తీసుకోవచ్చు. ఒక 30 డేస్ యావరేజ్, 40 వర్కింగ్ డేస్ యావరేజ్. 40 వర్కింగ్ డేస్ అంటే 2 నెలల యావరేజ్ అవుతుంది. అలా కాదు, ఒక 10 వారాలు అంటే 2.5 మంత్స్ యావరేజ్ తీసుకుంటాం. మార్కెట్స్ ఏమైనా సరే వారం లెట్స్ సే మనము 20 లక్షలు పెడుతున్నాము, 10 వారాలు అన్నాము, వారానికి 2 లక్షలలాగా ఇన్వెస్ట్ అవుతుంది లిక్విడ్ ఫండ్ నుంచి మనం చెప్పిన ఈక్విటీ ఫండ్కి. ఎగ్జాంపుల్ మిడ్ క్యాప్ అనుకుందాము, లార్జ్ క్యాప్ అనుకుందాం, ఆర్ స్మాల్ క్యాప్. దేర్ బై ఏంటంటే మార్కెట్స్ అప్స్ ఉన్నా, డౌన్స్ ఉన్నా ఆ వారం రోజు ఎగ్జాంపుల్ సోమవారం పెట్టాం ఎస్టీపీ, సోమవారం ఇన్వెస్ట్ అయిపోతుంది అనమాట. దిస్ ఈజ్ రెండింటి మధ్యలో హైబ్రిడ్ మెథడ్. ఇట్లని చెప్పి ఒకేసారి లంసమ్ చేసి మార్కెట్ పడిపోయినా బాధ ఉండదు, ఎందుకంటే 10 వీక్స్ ఉంటుంది. మన దగ్గర లంసమ్ ఉన్నప్పుడు ఇది ఒక మంచి మెథడ్ అనమాట. సో మనము ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో
మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు మరి అంశం పెట్టడానికంటే ఒకటి ఇన్స్టంట్ డైవర్సిఫికేషన్. మనం ఫండ్ మేనేజర్ హిమ్సెల్ఫ్ ఫండ్ని బట్టి 30 నుంచి 50 స్టాక్స్, కొన్ని కేసుల్లో స్మాల్ క్యాప్ అయితే 100+ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి కాన్సన్ట్రేషన్ రిస్క్ ఉండదు. సెలెక్షన్ మనం ఏం చేయాలో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో మ్యూచువల్ ఫండ్ ద్వారా మీకు అందిస్తారు. దెన్ నేను చెప్పినట్టు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఎలాగో ఉంది అండ్ యాక్సెసిబిలిటీ, ఎంత అమౌంట్ అయినా ఎవరికైనా సరే ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాలు ఈజీగా ఉన్నాయి. అండ్ చిన్న యాప్లో కానీ ఒక చిన్న లింక్ ద్వారా కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు నెట్ బ్యాంకింగ్ ద్వారా. దెన్ ఇక్కడ చూసుకుంటే ఏ వీటిలో చేసుకోవాలి, ఈ టైంలో ఇలా ఏవి చేయాలనేది ఇంకొక క్వశ్చన్. నేను ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను లంసమ్ ద్వారా కానీ, ఎస్ఐపి కానీ, ఎస్టీపీ కానీ, ఏ ఫండ్ చేయాలనే క్వశ్చన్ నెక్స్ట్ వస్తుంది. ఏ ఫండ్ చేయాలంటే ఐడియల్గా మంచి పర్ఫార్మింగ్ ఫ్లెక్సీ క్యాప్స్ వాడుకోవచ్చు, మల్టీ క్యాప్స్ వాడుకోవచ్చు. మీకు ఏ కంపెనీలో ఆర్ మీ పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేయాలో తెలియనప్పుడు యూజ్ ఫ్లెక్సీ క్యాప్ ఆర్ మల్టీ క్యాప్. ఆర్ కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకుంటాను, నేను లాంగ్ టర్మ్కి ఇప్పుడు పెట్టే డబ్బులు నాకు అవసరం లేదనుకుంటే గో విత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్. ఈవెన్ వీటిల్లో కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఇప్పుడు ఒక 20 లక్షలు ఉంటే 10 ఆర్ 5 ఇలా డివైడ్ చేసుకున్నా కూడా మనం పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, క్వైట్ ఫ్యూ ఫండ్స్ ఉన్నాయి. సో ఎస్పెషలీ 2026లో ఈ యుద్ధ వాతావరణంలో రీజన్స్ ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. ఓన్లీ యుద్ధమే కాదు, మన వాల్యుయేషన్స్ కూడా ఫేర్ అయ్యాయి. మనము ఇంతకుముందు చూసుకుంటే కొంచెం ఇండియన్ మార్కెట్స్ హయ్యర్ పీ దగ్గర ట్రేడ్ అవుతున్నాయనే మిస్కన్సెప్షన్ కన్సెప్షన్ ఉండింది. అందుకే ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నారు అనిపించింది. బట్ ఇంత కరెక్షన్ అయ్యాక మళ్ళీ ఫేర్ వాల్యూకి వచ్చాయి. సో ఇట్స్ అ గుడ్ టైం టు ఎంటర్. ఎవరైతే చాలా రోజుల నుంచి మార్కెట్స్ ఎక్స్పెన్సివ్ అనిపించినప్పుడు ఇప్పుడు ఎంటర్ అవ్వండి. సెకండ్, కాంపౌండింగ్. మార్కెట్ పడిపోయాయి, ఇప్పుడు ఎంట్రీ పాయింట్ లో దగ్గర ఉన్నప్పుడు నీవు రిటర్న్స్ అనేవి ఇమ్మీడియట్గా కాంపౌండింగ్ అవుతూ ఉంటాయి. దెన్ ఆల్వేస్ సైకలాజికల్ హెడ్జ్ ఉంటుంది. ఏంటంటే నేను లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నాకు ఏం భయం లేదు అని నువ్వు కొంచెం ధీమాగా ఇన్వెస్ట్ చేస్తావు, ధీమాగా డబ్బుల్ని పెడతావు లాంగ్ టర్మ్కి, నీకు సుపీరియర్ రిటర్న్స్. నీ ఫ్రెండ్ కొంచెం 26,000 దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు నువ్వు 23,000 దగ్గర చేసినప్పుడు పక్కా డిఫరెన్స్ ఆఫ్ 8 to 10% 15% మీ ఇద్దరు రిటర్న్స్లో ఉంటుంది. ఆ ధీమాతోనూ ఇంకా 4 రోజులు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. దెన్ ఎవరైతే స్టిల్ లంసమ్ నాకు భయం అనిపిస్తే ఎస్టీపీ ద్వారా పెట్టండి. ఎస్టీపీ వెరీ సింపుల్, ఎస్ఐపి మోడే. కాకపోతే ఏంటంటే ఇక్కడ లిక్విడ్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్కి వెళ్తుంది అండ్ మచ్ షార్టర్. ఎస్ఐపి అంటే సంవత్సరాల తరబడి మనం వదిలేస్తాము, మన బ్యాంక్ అకౌంట్ నుంచి మన ఈక్విటీ ఫండ్కి వెళ్తుంది. ఇక్కడ అలా కాదు, మనం ఒక్కసారి మనం అనుకున్న అమౌంట్ని ఒక లంసమ్ ఒక లిక్విడ్ ఫండ్లో పెట్టేస్తాము. అక్కడ నుంచి డైలీ ఎస్టీపీ కానీ వీక్లీ కానీ ఫోర్ట్నైట్లీ పెడతాం అనమాట. సో మనం చూసినట్టు సిస్టమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫుల్ డిప్లాయ్మెంట్ ఒక 2 months 3 monthsలో మనం చేసేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ షార్టర్ పీరియడ్లో కూడా నీకు డబ్బులు జనరేట్ అవుతుంది, వోల్టిలిటీ అనేది తగ్గుతుంది. ఈ 2 months 3 monthsలో క్యాపిటల్ ఖాళీగా ఉండదు. 6 to 7% లిక్విడ్ ఫండ్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మీ అమౌంట్ పెద్దది అనుకోండి, ఒక 1 crore ఉంది, ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంది, 3 నెలలు కూడా ఖాళీగా ఉండకుండా 3 నెలలు కూడా ఉన్న అమౌంట్ ఈక్విటీ ఫండ్కి వెళ్ళిన అమౌంట్ కూడా డెట్ ఫండ్లో ఆ లిక్విడ్ ఫండ్లో కూడా రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. సో అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే రిస్క్ రివార్డ్ కొంచెం బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, 3 నెలలు యావరేజ్ ఎంటర్ అవుతున్నాం కాబట్టి. సో ఇన్ ద ఎండ్ ఇప్పుడు చేయొచ్చా లేదా ఈ టైంలో అంటే మాత్రం పక్కా చేయొచ్చు. ఒకటి మనము హిస్టారిక్గా చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ 15%+ మార్కెట్ కరెక్ట్ అయ్యింది. 67% ఆఫ్ ద టైమ్ లంసమ్స్ విన్ ఓవర్ ఎస్ఐపి అండ్ 3 to 5 years మీరు ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ అయితే మాత్రం యూఆర్ లుకింగ్ ఎట్ ఒక 5 to 6% హయ్యర్ దాన్ నార్మల్ రిటర్న్స్ వెన్ కంపేర్డ్ టు రెగ్యులర్ టైంలో ఇన్వెస్ట్ చేసే కన్నా. సో బై ద డిప్, ఇప్పుడు డిప్ అయింది కాబట్టి కొనండి, ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్లో డిస్కౌంట్ నడుస్తూ ఉంది. మనము దసరా దీపావళికి ఎట్లా డిస్కౌంట్ ఐటమ్ మనకు అవసరం ఉన్నా లేకున్నా కూడా కొనేస్తూ ఉంటాం. ఈ టైంలో కూడా అంతే, డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేసేయండి, వేస్ట్ చేయకండి. అండ్ మార్కెట్ మళ్ళీ ఎప్పుడైతే రివెంజ్ రూపంలో పైకి వచ్చినప్పుడు రైడ్ ద వేవ్ అండ్ గెట్ ద మనీ. మంచి ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అవ్వనియండి. సో ఇన్ ద ఎండ్ మీరు ఏవైతే అనుకున్నారో ఫస్ట్ దిస్ ఈజ్ ఆల్ బేసిక్స్. ఏంటంటే కంపల్సరీ మీ రిస్క్ అపెటైట్ చూసుకోండి, మీ పోర్ట్ఫోలియో చూసుకోండి, మీ స్ట్రాటజీ ఏది వర్క్ అవుతుందో అది చూసుకోండి. అండ్ ఇన్వెస్ట్ అక్రాస్ ద కేటగిరీస్. ఓన్లీ ఒక రకం మ్యూచువల్ ఫండ్లోనే కాదు, అన్ని రకాల్లో చేయండి. అండ్ ఆల్వేస్ కన్సల్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్, ఒపీనియన్ తీసుకోండి. థర్డ్ పార్టీ ఒపీనియన్ తీసుకుంటే తప్పులేదు. ఏవైనా క్వశ్చన్స్ ఉంటే రీచ్ అవుట్ అవ్వండి, వీ విల్ గ్లాడ్లీ హెల్ప్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.